హాయ్! హలో! నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్‌లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో ఉన్నాం. తెలుగు నేర్చుకుందాం 18 రోజు. ఈ 18 రోజులు మనము ఒత్తం, ఒత్తం దీర్ఘం అనేటువంటి 2 గుణితపు గుర్తులతో ఏర్పడినటువంటి పదాలు నేర్చుకోబోతున్నాం. సరేనా పిల్లలు? ఇంకెందుకు ఆలస్యం మరి మొదలు పెడదామా? మన తెలుగు నేర్చుకుందాం 18 రోజు వీడియో. సరేనా? రైట్. ఇక్కడ చూడండి మీకొక గుర్తు వచ్చింది కదా! గుణితపు గుర్తు. దీన్ని ఒత్తం అంటాం. ఈ ఒత్తం వచ్చినప్పుడు మనము ఓ అనేటువంటి శబ్దాన్ని హల్లులకు పలుకుతూ ఉంటాం. ఉదాహరణకి కాకు ఒత్తం ఇస్తే కో అని, గాకి ఒత్తం ఇస్తే గో అని, చాకి ఒత్తం ఇస్తే చో అని పలుకుతూ ఉంటాం. ఈ విధంగా పలుకుతూ ఉంటాం. ఇక్కడ ఉదాహరణకు ఒక పదం చూద్దాం. కొంగ. రైట్? మరిప్పుడు ఇంకొక గుణితపు గుర్తు వచ్చింది కదా! చూడండి దీన్ని ఓత్వం అని కొంతమంది పిలుస్తుంటారు. కొంతమంది ఒత్తం దీర్ఘం అంటూ ఉంటారు. ఎలా పిలిచినా ఇది మనం మాత్రం పలకాల్సినటువంటి శబ్దం ఏమిటంటే ఓ. ఓ అనేటువంటి శబ్దాన్ని పలుకుతూ ఉంటాం. రైట్? ఉదాహరణకి ఇక్కడ ఒక పదం కోడి. రైట్? కాకు ఒత్తం దీర్ఘమిస్తే కో అని, గాకి ఒత్తం దీర్ఘమిస్తే గో అని, చాకి ఒత్తం దీర్ఘమిస్తే చో అని ఈ రకంగా పలుకుతూ ఉంటాం. రైట్ పిల్లలు? మరిప్పుడు మనము ఒకసారి కొన్ని బొమ్మల్ని, పదాల్ని చూద్దామా? రైట్. ఇక్కడ చూడండి. ఇదేమిటిది? రైట్. వెరీ గుడ్. కొడవలి. కోడవలి. కొడవలి. గొడుగు. 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 తొండ. తొండ. కోతి. కోతి కదా! గోడ. కోడి. రైట్? ఇక్కడ మీకు ఒత్తం, ఒత్తం దీర్ఘంతో ఏర్పడినటువంటి పదాలండి. ఇక్కడ కాకు ఒత్తం ఇస్తే కో, గాకు ఒత్తం ఇస్తే గో, తాకు ఒత్తం ఉంది తో, కాకు ఒత్తం దీర్ఘం ఉంది కో, గాకి ఒత్తం దీర్ఘం ఉంది గో, ఇక్కడ కాకి ఒత్తం దీర్ఘం ఉంది కో. రైట్? ఇవి ఒత్తం, ఒత్తం దీర్ఘం గుర్తులు. మరిప్పుడు మనము కొన్ని పదాలు చూద్దాం. కొంగ, కోతి, గొడవ, గోడ, చొరవ, చోరుడు, జొరబడి, జోల, తొలి, తోలు, దొండ, దోస, నొసలు, నోరు, పొర, పోతన, బొంత, బోలెడు, మొసలి, మోకాలు, రొద, రోజు, సొంతం, సోది. రైట్ పిల్లలు? ఇక్కడ మనము ఇచ్చినటువంటి ఒత్తము, ఒత్తం దీర్ఘం చూద్దాం. కో, కో, గొ, గో, చొ, చో, జొ, జో, తో, తో, దొ, దో, నొ, నో, పొ, పో, బొ, బో, మొ, మో. ఇక్కడ చూడండి మొసలి. ఇక్కడ ఒత్తము తేడాగా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఒత్వానికి, ఇక్కడ ఒత్తం ఇచ్చినటువంటి విధానానికి తేడా ఉంది. అది మనం తర్వాత ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్? రొద, రోజు, సొంతం, సోది. సో, అన్నిటికి ఒత్తం ఇక్కడిస్తే మాకి, యోకి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. అది నేనిప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి మనం అన్ని అక్షరాలకి ఒత్తం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది మనం చూస్తా ఉంటాం. సో, ఒత్తం ఏ విధంగా ఇవ్వాలనే దానికి మొదటి అక్షరం నుంచి మనం మొదలుపెడదాం. అందరూ కాని చూడండి. కాకి తలకట్టు తీసేసి ఏం చేస్తుంటాం మనం? చూడండి కాకి తలకట్టు తీసేసి అక్కడ ఒత్తం పెట్టాం కో. గాకి తలకట్టు తీసేసి ఒత్తం ఉంచాం గో. చాకి తలకట్టు తీసేసి అక్కడ ఒత్తం చో. జాకి తలకట్టు లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఒత్తం ఇచ్చేసాం జో. టాకి కూడా డైరెక్ట్‌గా ఇస్తాం టో. డాకి తలకట్టు తీసేసి డో. తాకి తలకట్టు తీసేసి తో. దాకి తలకట్టు తీసేసి దో. నాకి తలకట్టు తీసేసాం మొత్తం ఇచ్చాం నో. ఈ పాకి తలకట్టు తీసేసి ఆ ప్లేస్‌లో ఒత్తం రాయడం కాదు. పాని దీర్ఘం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా ఇక్కడ మనం అక్కడ రాస్తాం. చూడండి పాకి పో. పాకు దీర్ఘం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేసాం మనం? కొంచెం పైకని ఈ ప్లేస్‌లో దీర్ఘం ఇచ్చాం కదా! అదే ప్లేస్‌లో ఇప్పుడు మనం ఇక్కడ ఒత్తం గాని, ఒత్తం దీర్ఘం గాని ఈ ప్లేస్‌లోనే ఇస్తా ఉంటాం. సో, ఇది పో. ఇకపోతే మనం తర్వాత నెక్స్ట్ బాకి డైరెక్ట్‌గా బో. మా చూడండి. మా ఒకటి స్పెషల్. ఈ మాకి ఏ విధంగా ఇస్తామంటే మొ. మిగిలిన అక్షరాలకి ఇచ్చినట్టుగా ఒత్తం గుర్తు ఇవ్వకుండా దీన్ని స్పెషల్‌గా చేశారు. చూడండి ఒకసారి ఇది మనకి ఇది వే. వే కొమ్మిస్తే ఇది మా. ఈ మాకి ఇంకొక కొమ్మిస్తే మో అయింది. అదేవిధంగా యాకి కూడా సేమ్ ఉంటుంది. యాకి పెద్ద సున్నా పెడతాం. పక్కన మనం ఇక్కడ హెత్వం ఇచ్చేసి ఇది ఏ అయింది. ఈ ఏకి పక్కన ఒక చిన్న కొమ్ము తగిలిస్తే అప్పుడు ఇది యో అవుతుంది. సో, ఈ రెండిటిని మీరు గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి. సో, ఇప్పుడు మనం చూద్దాం.
యాకి ఒత్వం ఏ విధంగా ఇస్తాం. సో, ఈ రెండిటిని స్పెషల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. మాకు ఒత్వం ఇస్తే మో, యాకు ఒత్వం ఇస్తే యో అనేది ఏ విధంగా రాస్తారు. ఇట్లా ఒత్వం గుర్తు అనేది ఇక్కడ చేర్చము. దీనికి సెపరేట్ ఉంటుంది. సో, ఈ 2 అక్షరాలు మీరు సెపరేట్ గుర్తుపెట్టుకోండి. మో, యో. ఇప్పుడు మళ్ళీ రాకి వచ్చినప్పుడు రాకి తలకట్ట తీసేసి రో అంటాం. లాకి తలకట్ట లేదు కాబట్టి లో డైరెక్ట్‌గా. వాకి తలకట్ట తీసేసి ఓ అనేది ఈ విధంగా రాస్తాం. రైట్ పిల్లలు. ఇప్పుడు ఇవి ఎక్కడొచ్చినా మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం ఈ అక్షరాల గళ్ళల్లో చూద్దాం. కాకొత్తం ఇస్తే కో, గో, చో, జో, టో, డో, తో, దో, నో, పో, బో. ఇక్కడ మనం స్పెషల్‌గా రాసుకున్నాం కదా! మో. అదేవిధంగా రాసుకున్నాం యో. అదేవిధంగా రో, లో, వో, షో, సో, హో. సో, ఇవి అక్షరాలకు మనం గుణింతాలిచ్చేటువంటి విధానం. ఒత్వం ఇచ్చేటువంటి విధానం. రైట్ పిల్లలు. ఇప్పుడు మనం మరికొన్ని పదాలు చూద్దాం. కొరత, గొంగడి, చొరవ, జొరబడి, అటొక, 200, తొలగింపు, దొర, పొర, బొందు, మొలక, మరియొక, రొద, లొంగడం, ఒలిచెను, శొంఠి, సొంత. రైట్ పిల్లలు. మరి ఒకసారి మనము ఈ పదాల్లో ఉన్నటువంటి ఒత్తం ఇచ్చినటువంటి అక్షరాలు మళ్ళొకసారి చూద్దాం. రైట్. ఇది కో, గో, చో, జో, టో, డో, తో, దో, పో, బో, మో, యో, రో, లో, వో, షో, సో. రైట్. ఇప్పుడు మరికొన్ని ఒత్తంతో ఉన్నటువంటి పదాలు ఇక్కడ నేను మీకు ఇచ్చాను. ఈ పదాలను మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? రైట్. ఇప్పుడు మరి తర్వాత మరి ఒత్తం దీర్ఘం ఏ విధంగా ఇద్దామో చూద్దాం. సేమ్ ఒత్తం ఇచ్చినట్టుగానే ఒత్తం దీర్ఘం కూడా అన్ని అక్షరాలకి ఇస్తూ ఉంటాం. కాకు తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం ఇచ్చాం. కో. గాకు తలకట్టు తీసేసి గో. చాకు తలకట్టు తీసేసి ఇచ్చాం. చో. జాకి తలకట్టు తీసేయడానికి లేదు కాబట్టి డైరెక్ట్‌గా జో అని రాసాం. టో. డాకి తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం డో. తాకి తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం తో. దాకి తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం దో. నాకి తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం నో. పాకి తెలుసు కదా! తలకట్టు తీసేసి ఇవ్వకుండా కొంచెం పైకని మధ్యలోంచి రాస్తాం. పో. పా. బో. మో. రైట్. ఇక్కడ మో ఒకటి, యో ఒకటి 2 కూడా తేడా ఉంటే ఒకసారి చూడండి. సో, మనం మాకు ఒత్తం ఇచ్చేటప్పుడు మో ఏ విధంగా రాసాము? ఈ మా రాసి, మాకెత్తం ఇస్తే మే రాసి, తర్వాత దానికి ఇంకొక కొమ్ము ఇచ్చినప్పుడు అదేమైంది? మో అయింది. కదా! ఇప్పుడు దాన్నేం చేస్తున్నామంటే మో రాసిన తర్వాత, ఈ మే రాసిన తర్వాత దానికి ఒక దీర్ఘం ఇచ్చారు సింపుల్‌గా. రైట్. మా రాయాలంటే చిన్న సున్నా పెట్టాలి. దాని నెత్తి మీదకెళ్ళాలి. ఇక్కడ ఇది యత్వం, ఇది వే అయింది. వేకి ఒక కొమ్మిస్తే మే అయింది. ఈ మేకి ఇంకో కొమ్మిస్తే ఏమైంది? మో అయింది. ఈ మోని రాసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు మాకొత్తం దీర్ఘం ఇస్తే మో రాయాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి కొమ్ము తీసేసి ఇక్కడ ఒక దీర్ఘం పెట్టేసాం. అప్పుడు అది ఏమైంది? మో అయింది. అదేవిధంగా చూడండి యో. యో రాయాలంటే ఫస్ట్ ఏ రాయాలి. యాకెత్తం ఇస్తే ఏ రాసిన తర్వాత దానికి ఒక కొమ్మిస్తేనేమో యో అవుతుంది. మనం ఇక్కడ యో అనేటువంటి రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ కొమ్ము లాక్కుండా ఇక్కడ మనం దీర్ఘం రాస్తాం. ఇది యో. సో, ఇది యో, ఇది మో. ఏ విధంగా రాసాము ఈ రెండిటిని గుర్తుపెట్టుకోండి. మో, మో, యో, యో. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాకి ఒత్తం తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం ఇచ్చాం. రో. లాకి ఒత్తం దీర్ఘం లో. వాకి తలకట్టు తీసేసి ఒత్తం దీర్ఘం ఇచ్చాం. వో. రైట్ పిల్లలు. ఇప్పుడు మనం అన్ని అక్షరాలకి ఒత్తం దీర్ఘం ఏ విధంగా ఎయ్యాలో చూద్దాం. కో, కో, గో, గో, చో, చో, జో, జో, టో, టో, డో, డో, తో, తో, దో, దో, నో, నో, పో, పో, బో, బో, మో, మో, యో, యో, రో, రో, లో, లో, వో, వో, షో, షో, సో, సో, హో, హో. రైట్ పిల్లలు. సో, ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నటువంటి 3 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. అది మో, మో, యో, యో. ఈ రెండిటికి ఒత్తం దీర్ఘం ఇచ్చింది. అదేవిధంగా పో, పో. ఈ 2 కూడా కొంచెం సెంటర్‌లో నుంచి ఇస్తాం కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సో, ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడొచ్చినా గుర్తుపట్టాల్సినటువంటి గుణింతపు గుర్తులతో కూడినటువంటి ఇయి అన్నమాట. రైట్. మరిప్పుడు మరికొన్ని పదాలు చూద్దామా? కోతి, గోల,
చోరుడు, జోరీగా, టోకు, డోలు, తోలు, దోశ, పోరు, బోనం, మోత, యోగి, రోలు, లోతు, యశోద, సోపతి. రైట్ పిల్లలు. దీంట్లో మనము ఒకసారి ఆ గుణింతపు గుర్తులు ఉన్నటువంటి అక్షరాలను గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. కో, గో, చో, జో, టో, డో, తో, దో, పో, బో, మో, యో, రో, లో, షో, సో. ఇవి ఒత్తం దీర్ఘమున్నటువంటి అక్షరాలు. రైట్ పిల్లలు. ఇప్పుడు మరికొన్ని పదాలు మీకు ఇక్కడ ఇచ్చాను. ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని, జూమ్ తీసుకొని, చేసుకొని ఇక్కడ మీరు పదాలన్నీ చదువుకోవచ్చు. రైట్. అన్ని పదాలు ప్రయత్నం చేయండి చదవడానికి. ఇంకా ఇప్పుడు దీంతో మనకి ఒత్తం దీర్ఘం పదాలన్నీ కూడా మరి పూర్తి చేసుకున్నాం. గుణింత గుర్తులు. ఇక మనకి ఐత్తము, ఔత్తము అనేటువంటి 2 గుణింతపు గుర్తులున్నాయి. ఆ తర్వాత కొన్ని మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత మనం ఒత్తులనేది ప్రారంభిస్తాం. సో, మనకు ఒత్తులు ప్రారంభిస్తే ఒత్తులయిపోతే మన తెలుగు పూర్తిగా చదవడం అనేది అయిపోతుంది. సో, ఇప్పటి వరకు నా వీడియోస్ ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు. మరి ఈ వీడియోలన్నీ కూడా కిడ్స్ ఛానల్ కాబట్టి నోటిఫికేషన్స్ అందరికీ వెళ్ళవు కాబట్టి మీరందరూ కూడా అవసరం ఉన్నటువంటి పిల్లలకి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ తెలుగు చదవడం రాని విద్యార్థులందరికీ కూడా మీరు ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.